కొంచెమంత పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం సేపు బాగా ఫ్రై అయిన తర్వాత తగినన్ని నీళ్లు వేసి దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరికి రావాలన్నమాట. ఇక్కడ నేను అర్ధ కిలో చికెన్ కి అర్ధ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 2-3 సార్లు బాగా కడిగి ఒక అర్ధ గంట పాటు నానబెట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గంజులో ఎక్కువగానే నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువగానే ఉప్పేసుకోండి. ఎందుకంటే నీళ్ళైతే అంపుతాం కాబట్టి. ఇలాచి, చెక్క, జాపత్రి, అనాస పువ్వు అన్నమాట. దీంట్లోకి లవంగాలు అయితే వేయడం లేదు, ఎందుకంటే ఘాటు ఎక్కువగా అవుతుందేమో అని వీటిని కచ్చపచ్చ దంచి ఒక గుడ్డలోకి తీసుకుందాము. ఇప్పుడు కొంచెం బిర్యానీ పూత, తర్వాత కొంచెం అంతా సాజీర వేసుకుందాము. సాజీర వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఇంకా దగ్గరికని కొంచెం గట్టిగా మూట కట్టి తీసుకుందాము. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా గట్టిగా మూట కట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ మూటని మనం బియ్యం ఉడికించడానికి గంజు పొయ్యి మీద పెట్టుకొని నీళ్లు వేసుకున్నాం కదా, నీటిలో వేసి కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి తీసుకుందాము. ఇప్పుడు కొంచెం అంత నూనె వేసి గంజు పైన మూత పెట్టి నీళ్ళని బాగా మరిగించుకుందాము. నీళ్లు ఎసరచ్చి పొర్లుతూ మరగాలన్నమాట.